ద్వారక అనే గ్రామంలో ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో తండ్రి ఆది, తల్లి లక్ష్మి, వారిద్దరి పిల్లలు లవ్లీ అండ్ దీపక్ ఉండేవాళ్ళు. ఆది లక్ష్మిది కష్టపడి జీవించే స్వభావం. వారి కష్టంతో పిల్లల్ని బాగా చదివించి ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలన్నదే వాళ్ళ కోరిక. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలను నిద్రలేపి వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోగా లక్ష్మి తన ఇంటి పని, వంట పని పూర్తి చేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేది. ఈ సమయంలో ఆది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తినిపించేసి స్కూల్కి రెడీ చేసేస్తారు. ఇలా ఆది, లక్ష్మి ఒకరికి ఒకరు ప్రతి విషయంలో సపోర్ట్గా నిలుస్తారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక లక్ష్మి ఊరిలో ధాన్యం వ్యాపారం చూసుకుంటుంది. ఆది బయట ఊర్లో వ్యాపారం చూసుకుంటారు. అలా ఆది బయటికి వెళ్ళినప్పుడు లక్ష్మి గ్రోసరీ స్టోర్ చూసుకునేది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాక లవ్లీ తన హోంవర్క్స్ చేసుకుని చదువుకుంటుంది. లక్ష్మి తన ఇంట్లో పనులు పూర్తి చేసుకుంటుంది. దీపక్ తన నాన్న సహాయంతో హోంవర్క్ పూర్తి చేస్తాడు. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. పిల్లలు నిద్రపోయాక ఆది, లక్ష్మి బయట కూర్చొని పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచాక లవ్లీకి క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు స్కూల్లో ప్రైజ్ ఇస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కథలో తల్లిదండ్రులు ఎలా అయితే ప్రేమ, త్యాగం, కష్టానికి విలువ ఇచ్చి నిజాయితీగా జీవిస్తున్నారో పిల్లలు కూడా వారిని చూసి అదే నేర్చుకుంటారు. ఈ తల్లిదండ్రులు చూపించిన మార్గమే ఆ పిల్లల విజయానికి వెలుగునిస్తుంది.